గుడ్ మార్నింగ్ అండి. నేను పాండు, ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాను. బేసికల్ గా రబ్బర్ స్టాంప్స్ బిజినెస్ చేస్తా ఉంటాను. రబ్బర్ స్టాంప్ బిజినెస్ చేస్తూ పార్ట్ టైం గా ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిజినెస్ స్టార్ట్ చేసి దీంట్లో ఒక క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ తీసుకున్నాను. మరి ఈ రోజు ప్రోగ్రామ్ బర్నింగ్ డిజైర్ పీపుల్ సెషన్ కి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఎస్, దానికి ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అందరికీ విన్నట్టుగా కూడా అనిపించవచ్చు, కానీ మళ్ళీ ఒకసారి రిమైండ్ కూడా చేసుకుందాం. ఒక ఊళ్ళో ఒక స్కూల్లో ఒక గురువు గారు తన 10వ తరగతి విద్యార్థులకి చెప్తా ఉన్నారు, మీరు జీవితంలో ఎదగాలి అనుకుంటే మీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్పేసి. మరి అది వింటున్న విద్యార్థులు ఒకతను లేచి, గురువు గారు బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఆ గురువు గారు అన్నారు, నీకు చెబితే అర్థం కాదు, నీకు చూపిస్తే అర్థం అవుతుంది. నువ్వు పొద్దున మన ఊరి పక్కన ఒక కాలువ దగ్గరికి 7 గంటకల్లా వచ్చేయమని చెప్పారు. మరి మార్నింగ్ 7 o'clock కల్లా ఆ కాలువ దగ్గరికి గురువు గారు వెళ్ళారు. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. మరి ఆ అబ్బాయిని తీసుకొని ఆ గురువు గారు కాలువలోకి వెళ్తా ఉన్నారు. అలా వెళ్తా ఉంటే ఆ కాలువ మధ్యలోకి వెళ్ళారు. గొంతు వరకు నీళ్ళు వచ్చాయి. అక్కడ ఆ గురువు గారు అబ్బాయిని ఆపేసి అతని తల పట్టుకొని నీళ్ళల్లో ముంచాడు, మళ్ళీ పైకి లేపాడు. నీళ్ళల్లో ముంచాడు, మళ్ళీ పైకి లేపాడు. అలా 3వసారి ఆ అబ్బాయి తలని నీళ్ళల్లో ముంచి గట్టిగా అదిమి పట్టాడు. ఆ అబ్బాయి చూస్తా ఉన్నాడు, మళ్ళీ పైకి లేపుతాడేమని చెప్పేసి. కానీ చాలా సేపు అయింది, ఊపిరి ఆడట్లేదు, గాలి పీల్చుకోలేకపోతున్నాడు. దాని కొద్దిగా బలంగా పైకి లేవబోయాడు. కానీ గురువు గారు బలంగా అతని తలని అదిమి పట్టాడు. మరి అదిమి పడితే దాన్ని అతను ఓర్చుకోలేక, ఊపిరాడక ప్రాణం పోతుందేమన్న భయంతో, ఎలాగైనా బతకాలన్న కసితోటి అతను మానసికంగా, శారీరకంగా అతని బలాన్నంతా కూడా తీసుకొని ఒక్క ఉదుటున ఆ గురువు గారిని నెట్టివేయడం జరిగింది, పైకి లేవడం జరిగింది. అప్పుడు ఆ బాలుడు అంటున్నాడు గురువు గారితోటి, గురువు గారు చంపాలనుకుంటున్నారా మీరని చెప్పేసి. అప్పుడు గురుగారు అన్నారు, లేదు నాయనా, నీకు బర్నింగ్ డిజైర్ అంటే ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా చేశాను. మరి నువ్వు బలవంతుడివా, నేను బలవంతుడినా అని చెప్పి అడిగాడు ఆ బాలుడిని. అప్పుడు బాలుడు అన్నాడు, గురువు గారు మీరే బలవంతుడుగా, నేను చిన్న పిల్లవాడిని కదా అన్నాడు. మరి ఇంత బలవంతుణ్ణి నువ్వు అంత బలంగా ఎలా పైకి నెట్టగలిగావు అంటే, గురువు గారు నాకు ఊపిరి ఆడట్లేదు, ఎలాగైనా బతకాలన్న కసి నాలో వచ్చింది, అందుకే నేను శారీరకంగా, మానసికంగా నా బలానంతా కూడగట్టుకొని గట్టిగా మిమ్మల్ని పైకి నెట్టేస్తానన్నాడు. ఎస్, ఇదే నాయన బర్నింగ్ డిజైర్ అంటే అని చెప్పడం జరిగింది. బర్నింగ్ డిజైర్ ఉన్న వ్యక్తులు ఎస్, జీవితంలో ఎదగాలి అనుకుంటే, ఏదైనా చేసే దాంట్లో ఏదైనా అనుకున్నది సాధించాలనుకుంటే, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఏ దాన్ని లెక్క చేయకుండా మనస వాచ కర్మన ఒకటే దానిపైన గురి పెట్టి అదే ప్రపంచంగా పని చేస్తారో వాళ్ళే ఒక బర్నింగ్ డిజైర్ తో రగులుతా ఉంటారు, వాళ్ళే అనుకున్నది సాధిస్తారు అని చెప్పడం జరిగింది. ఎస్, మరి ఇది బర్నింగ్ డిజైర్. మరి ఈ రోజు మనం బర్నింగ్ డిజైర్ పీపుల్ సెషన్ అని చెప్పి అనుకోవడం జరిగింది. మరి మీలో ఎంత మందికి బర్నింగ్ డిజైర్ ఉంది? ఎస్, మీలో ఎంత మందికి బర్నింగ్ డిజైర్ ఉంది? ఒక్కసారి చాట్ ద్వారా చెప్తారా? ఐఎమ్ బర్నింగ్ డిజైర్ అని చెప్పేసి ఒకసారి, లేదా ఐ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మీలో ఎంత మందికి బర్నింగ్ డిజైర్? ఎందుకంటే మీలో బర్నింగ్ డిజైర్ ఉంటేనే ఇప్పుడు మనం తెలుసుకోబోయేదానికి మీరు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబుల్ కారు. ఎస్, ఏదో నామకే వాస్తే నేను అడిగానని చెప్పి మీరు చెప్పడం కాదు, మీకు నిజంగా జీవితంలో ఎదగాలన్న కోరిక బలంగా ఉండాలి. ఎస్, అలా ఉంటేనే మీరు ఐ అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టాలి. మరి మాలో బర్నింగ్ డిజైర్ ఉంది, మరి మా జీవితంలో మేము అనుకునే కావాలి, మనకేం కావాలి? ఏం కావాలి? మీకు బర్నింగ్ డిజైర్ ఉంది, ఏం కావాలి అని చూస్తే ప్రతి మనిషికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. మరి జీవితంలో మనం ఎన్నో రకాల పనులు చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. దాంట్లో మన జీవితంలో ఏది ఎదుగుదల రావట్లేదు. మరి దానికి మనం ఈ రోజు తెలుసుకోబోయే దాని ద్వారా ఏమి మనం సంపాదించుకోగలమో, ఏది మనం సాధించుకోగలమో అనేది ఒక్కసారి చూద్దాం.
ఎస్, వాట్ యు గెట్. ఈ రోజు మనం తెలుసుకోబోయే దాని ద్వారా మీరు ఏమి పొందబోతున్నారు. మీలో బర్నింగ్ డిజైర్ ఉంటే గనక మీరు నెలకి ₹1,00,000 సంపాదించబోతున్నారు. జస్ట్ 12 నెలల కాలంలో మీరు నెలకి ₹1,00,000 సంపాదించబోతున్నారు. ఈ 12 నెలల కాలంలో ఏమి రాదా అంటే అది ఎంతైనా రావచ్చు, 500 రావచ్చు, 5,000 రావచ్చు, 50,000 రావచ్చు. కానీ మీకు 12వ నెల నుంచి ₹1,00,000 మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎట్టి పరిస్థితులలో మీలో బర్నింగ్ డిజైర్ ఉంటే. అలాగే ఫారిన్ ట్రిప్, ఒక 12 నెలల కాలం ఇదే ప్రపంచంగా మీరు పనిచేస్తే, ఒక బర్నింగ్ డిజైర్ తో పనిచేస్తే, ఒక 12 నెలల కాలం పనిచేస్తే మీరు ప్రతి 6 నెలలకోసారి ఒక విదేశీ యాత్ర వెళ్ళవచ్చు. ప్రతి 6 నెలలకోసారి ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళి మీరు ఎంజాయ్ చేయవచ్చు. అలాగే డ్రీమ్ కార్, ఒక 12 నెలల కాలం పాటు ఒక బర్నింగ్ డిజైర్ తోటి ఇదే ప్రపంచంగా మనస వాచ కర్మణ పనిచేస్తే ఒక 12 నెలల కాలంలోనే మీరు ఒక కారు కొనుక్కునే స్థాయికి ఎదగవచ్చు. ఎస్. అలాగే డ్రీమ్ హౌస్, ఒక 12 నెలల కాలం మీరు ఒక బర్నింగ్ డిజైర్ తో ఏదైనా సాధించాలని మనస వాచ కర్మన తూచా తప్పకుండా పాటిస్తే మీరు ఒక ఇల్లు కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. ఎస్. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఆఫ్టర్ 5 years విత్ 5 lakhs per month. మీరు 1 సంవత్సరం బర్నింగ్ డిజైర్ తోటి తూచా తప్పకుండా ఏదైతే చెయ్యాలో అది చేసుకుంటూ ఒక 5 సంవత్సరాల పాటు ఇదే ప్రపంచంగా మీరు పని చేస్తే 5 సంవత్సరాల తర్వాత మీరు చేసేది ఏమి ఉండదు. జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని ఇన్కమ్ తీసుకుంటా ఉండొచ్చు. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. బయట మనం ఏ పని చేసినా, అది జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకోటి చేసినా చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దాని ద్వారా జస్ట్ ఒక 5 years గట్టిగా ఒక బర్నింగ్ డిజైర్ తోటి చేయగలిగితే మీరు సంవత్సరాల తరబడి మీ జీవితానంతరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే నేమ్, ఫేమ్ అండ్ రికగ్నైజేషన్, మీకు కొన్ని వేల మందిలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు వస్తాయి. మీరు జస్ట్ ఒక 12 నెలల కాలం పాటు ఒక బర్నింగ్ డిజైర్ తోటి తూచా తప్పకుండా పాటిస్తే 100% ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యు డ్రీమ్ ఇట్, మీరు నిజంగా ఈ కలలని, ఈ కోరికలని మీరు సాధించాలనుకుంటున్నారా? ఇవన్నీ మీరు మీ జీవితంలో పొందాలనుకుంటున్నారా? నిజంగా మీరు కావాలనుకుంటే, దానికి నేను ఏదైనా చేయడానికి రెడీ అనుకుంటే, లీగల్ గా, జెన్యూన్ గా, ఇల్లీగల్ కాదు, నేను ఏదైనా చేయడానికి నేను రెడీ అని మీరు అనుకుంటే, ఎస్, మీలో కొన్ని లక్షణాలు ఉండాలి, మీలో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి. అవి ఏంటో చూద్దాం. ఎస్, ఫస్ట్ వన్ వచ్చేసి బర్నింగ్ డిజైర్. ఎస్, ఒక బలమైన కోరిక, దృఢమైన సంకల్పం. ఎస్, నా జీవితం ఇలా కాదు ఉండాల్సింది, నేను ఏదైనా చెయ్యాలి, నేను అనుకున్నది సాధించాలి. ఎస్, ఏదన్నా మార్గం ఉందా, ఏదైనా అవకాశం ఉందా, ఏదైనా దారి ఉందా అని మీరు ఆలోచిస్తే, అలాంటి కసి మీలో ఉంటే మీరు దీనికి సూటబుల్ అవుతారు. ఎస్. అలాగే యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్, మీరు ప్రతి నెల మీ ఇంటి నిత్యావసర వస్తువుల కోసం బయట ఏదైతే ఖర్చు పెడుతున్నారో అదే ఖర్చు ఇక్కడ పెడితే చాలు. సెకండ్ రిక్వైర్మెంట్. అలాగే థర్డ్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్, మీ నోటి మాట. మీ నోటి మాట, ఈ నోటి మాట అనేది మీరు ఎంత ఎక్కువగా దీని గురించి మాట్లాడితే మీరు అంత బలంగా దీంట్లో ఎదుగుతారు. అలాగే వేస్టెడ్ టైం, మీ పని మీరు చేసుకుంటూ మీకు ఏదైతే వేస్ట్ టైం చేస్తున్నారో, ఏదైతే పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారో, ఏదైతే సీరియల్స్ టీవీలు చూస్తున్నారో, ఏదైతే ఏదో ఆదరాబాదరా గాలిగా తిరుగుతా ఉంటారో అలాంటి టైంని, మీకు సండే కావచ్చు, మండే కావచ్చు, హాలిడేస్ కావచ్చు, మీ పని అయిన తర్వాత ఈవినింగ్ టైం కావచ్చు, అలాంటి టైంని ఇక్కడ మీరు పెట్టుబడిగా పెడితే 100% మీరు అనుకున్నవి సాధించవచ్చు. అలాగే లెర్నింగ్ హ్యాబిట్, నేర్చుకోవాలన్న తపన ఉండాలి మీలో, నేర్చుకోవాలన్న కసి ఉండాలి. నేను ఇవన్నీ పొందాలంటే దానికి నేను ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంటాను అంటే ఇక్కడ ఏదో కోర్సులు చేయాల్సిన అవసరం లేదు, అది మేము నేర్పిస్తాం. అది మీరు నేర్చుకోవాలా తత్వం మీలో ఉంటే చాలు. అలాగే
ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్. మీరు 12 నెలల కాలంలో ఏదైతే సాధించాలనుకుంటున్నామో, నెలకి ₹1,00,000 కావచ్చు, కారు కావచ్చు, ఫారెన్ ట్రిప్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాము. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని తూచా తప్పకుండా, కారణాలు ఏవి చెప్పొద్దు, ఇది కాదు, ఇది అవుతుంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది కాదు. మీకు 12 నెలల కాలంలో నెలకి ₹1,00,000 కావాలి అంటే జెన్యూన్ గా, లీగల్ గా ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో దాన్ని మీరు ఆచరిస్తే చాలు. తూచా తప్పకుండా, తూచా తప్పకుండా, కారణాలేవి చెప్పకుండా. ఈ లక్షణాలు మీలో ఉంటే జస్ట్ 12 నెలల కాలంలో మనం ఏవైతే ముందు అనుకున్నామో అవన్నీ కూడా మీరు పొందవచ్చు. మరి మీలో ఉన్నాయా ఈ లక్షణాలు? మీలో ఉన్నాయా ఈ లక్షణాలు? ఎస్, ఉంటేనే సూటబుల్, లేకపోతే మీరు సూటబుల్ కాదు. మీరు మేం చేసే సెలక్షన్ లో మీరు సెలెక్ట్ కారు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ గివింగ్. ఎస్, మరి ఈ లక్షణాలు మాలో ఉన్నాయి. నాకు 12 నెలల కాలంలో అవన్నీ కావాలి, కానీ ఎవరిస్తారు, ఎట్లా ఇస్తారు అంటే మనకి వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ లాగా ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అనే కంపెనీ, ఈ కంపెనీ ద్వారా ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా పొందవచ్చు. అది ఏంటో, ఆ కంపెనీ ఏంటో, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తి శ్రీ గౌతమ్ భాలి గారు, ఎండిగా ఉన్నారు. ఆయనతో పాటు ఇంకొక 2 డైరెక్టర్స్ ఉన్నారు, కన్వర్ బీర్ సింగ్, అలాగే దీపక్ సూద్ గారు. వీళ్ళకి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, మరి ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటో చూద్దాం. ఈ కంపెనీ 2 జూన్ 2004లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేది, అలాగే 2 ఆఫీసులు మాత్రమే ఉండేది. ఢిల్లీలో హెడ్ ఆఫీస్, బెంగళూరులో ఒక ఆఫీస్. అలాగే మనలాంటి వాళ్ళు ఒక 6 వ్యక్తులతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం వచ్చి 2 కోట్ల టర్న్ ఓవర్ చేసింది కంపెనీ. మరి ఇప్పుడు 2020 అంటే 16 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. రేపు జూన్ 2 కి కంపెనీ స్టార్ట్ అయ్యి, మరి 16 సంవత్సరాల్లో కంపెనీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రజెంట్ 350కి పైగా ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, R&Ds ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. అలాగే 2 ఆఫీసులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రజెంట్ 60 ఆఫీసులు ఉన్న ఇండియా మొత్తంలో. మన తెలంగాణ మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో మెయిన్ బ్రాంచ్ ఉంది. అలాగే 4000కి పైగా మినీ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకవేళ దగ్గరలో మనకి బ్రాంచ్ లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం కొరియర్ లో కూడా తెప్పించుకోవచ్చు. అలాగే 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రజెంట్ 1,90,00,000 మందికి పైగా ఎవరింటికి వాళ్ళు వస్తువులు వాడుకుంటూ ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అలాగే 2 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మొన్న మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2,500 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. జస్ట్ 1 ఇయర్ లో 2,500 కోట్ల టర్న్ ఓవర్ చేసింది అంటే ఈ ప్రొడక్ట్ లో ఎంత క్వాలిటీ ఉంది, ఈ బిజినెస్ లో ఎంత కెరీర్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మన ప్రొడక్ట్స్ కి చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి. జిఎంపి అని, హర్సా అని, హలాల్ అని, ఆసియా ఖండంలోనే మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అని, ఇండియాలోనే బెస్ట్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అని, ఇలా చాలా సర్టిఫికెట్స్ రావడం జరిగింది. మరి మన కంపెనీ ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు దుబాయ్, నేపాల్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఓమన్, థాయిలాండ్ అనే దేశాల్లో కూడా బిజినెస్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బయటి దేశాల నుంచి వచ్చిన కంపెనీలు ఇండియాలో పనిచేస్తా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ బయటి దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తుంది అంటే అది ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. అలాగే కంపెనీ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. 2025 కల్లా 50 దేశాల్లో దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. 2025 కల్లా 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతున్నారు. అలాగే 2025 కల్లా ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇలాంటివి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మన కంపెనీ ప్రపంచం మొత్తంలో 2025 కల్లా టాప్ 10 లో ఉండాలనే కంపెనీ విజన్. మరి మొన్న మార్చ్ 2020 మార్చిలో ప్రపంచం మొత్తంలో టాప్ కంపెనీస్ సర్వే చేస్తే గనక మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ 30వ స్థానంలో ఉంది. మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది. ఇది మన కంపెనీ బ్యాక్గ్రౌండ్. మరి దీంట్లో వచ్చేసి మనకి
350 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్మ్లెస్ కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి దీంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మనం ఇంట్లోకి రెగ్యులర్ గా వాడుకునే టీ పొడి, పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ, వంట నూనె, క్లాత్ వాష్, డిష్ వాష్, గ్లాస్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బ్రషెస్, డియోడ్రెంట్స్, ఇలా రకరకాల ఇంట్లో వాడుకునే వస్తువులు. వీటితో పాటు పర్సనల్ కేర్ ఐటమ్స్, కాస్మెటిక్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్, అలాగే హెల్త్ కు సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అంటే ఇవి మందులు కాదు, ఇవి రోగాలు రాకుండా వాడుకోవచ్చు, రోగాలు వస్తే తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. మరి జనరల్ గా ఏం రోగాలు ఉంటాయి మనుషులకి అంటే కనుక బీపీ, షుగర్, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడల నొప్పులు, తొంటి నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడం, ఓవర్ వెయిట్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, అస్తమా ప్రాబ్లం, లేడీస్ ప్రాబ్లం, పెరాలసిస్ ప్రాబ్లం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా వాడుకోవచ్చు, వస్తే తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. జస్ట్ ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకోవాలి. మరి ఏం చేయాలి ఇప్పుడు దీంట్లో అంటే చాలా సింపుల్. ఇప్పటి వరకు మీ ఇంటి నిత్యావసర వస్తువుల కోసం బయట ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో అక్కడ ఖర్చు పెట్టేది ఇక్కడ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఖర్చు పెట్టాలంటే మీరు ఒక ఆధార్ కార్డు ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఒక నెంబర్ అలాట్ చేస్తారు. అప్పుడు మీ ఇంట్లోకి కావలసిన వస్తువులు, మన దగ్గర ఉన్న వస్తువులు, మీకు నచ్చినవి, మీకు అవసరం ఉన్నవి మీరు ఏవైనా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నప్పుడు కంపెనీ మీకు లైఫ్ లాంగ్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి 10 to 20% డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ ఇస్తారు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 2nd నుంచి 17th లోపల మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అలాగే మీరు కొన్న దాని మీద మీకే 5 to 20% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ప్రతి నెల 12వ తారీఖు లోపల 3,500 రూపాయల వస్తువులు కంటిన్యూగా 4 నెలలు కొనుక్కుంటే మీకు 4వ నెల చివరిలో మళ్ళీ మీకు 2,500 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తారు. ఈ 4 బెనిఫిట్లు ప్రతి కస్టమర్ కి కూడా ఇస్తారు. ఈ 4 బెనిఫిట్లు కలుపుకోవడం వల్ల ఇక్కడ మీకు 100 రూపాయల ఎంఆర్పి ఉన్న వస్తువు 50 రూపాయలకే పడుతుంది ప్రతి ప్రొడక్ట్ కూడా. ఓకే, ఈ ప్రొడక్ట్స్ మీరు తక్కువ రేట్ లో తీసుకొని మీరు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇది బాగుంది అని కొంతమందికి చెప్పడం వల్ల కంపెనీ మీకు అదనంగా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. అవి ఏంటో చూద్దాం. దాంట్లో వచ్చేసి డైరెక్టర్ బోనస్ అని కంపెనీ టర్న్ ఓవర్ లో 14% షేర్ ఇస్తారు. అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని కంపెనీ టర్న్ ఓవర్ లో 15% షేర్ ఇస్తారు. అలాగే మీరు ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ట్రావెల్ ఫండ్ అని కంపెనీ టర్న్ ఓవర్ లో 3% షేర్ ఇస్తారు. అలాగే మీరు కారు కొనుక్కోవడానికి కంపెనీ టర్న్ ఓవర్ లో 5% షేర్ ఇస్తారు. ఇది నెలకి 80,000 మధ్యన ఇస్తారు. అంటే 2-3 వేల నుంచి 80,000 మధ్యన ఎంతైనా రావచ్చు. అలాగే మీరు ఇల్లు కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ అని కంపెనీ టర్న్ ఓవర్ 3% షేర్ ఇస్తారు. ఇది నెలకి 2-3 వేల నుంచి 1,00,000 రూపాయల మధ్యన మీకు ఎంతైనా రావచ్చు. ఈ విధంగా మనం ఈ బిజినెస్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. మరి బానే ఉంది, దీంట్లో అసలు ఏం చెయ్యాలి అని ఒకసారి చూద్దాం. చాలా సింపుల్. వాట్ టు డూ. మీరు నిజంగా బర్నింగ్ డిజైర్ ఉంటే, మీకు నిజంగా జీవితంలో ఎదగాలన్న కోరిక ఉంటే, ఎస్, మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 3,500 రూపాయల వస్తువులు మన కంపెనీలో కొనుక్కోవాలి. అది ఇంట్లో వాడుకునేది కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏవైనా. అయితే కొంతమంది అనొచ్చు 3,500 రూపాయలు మా దగ్గర లేవు కదా అని చెప్పేసి. ఎస్, 12 నెలల కాలంలో మీకు నెలకి 1,00,000 రూపాయలు రావాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో 3,500 రూపాయల వస్తువులు కొనుక్కొని తీరాల్సిందే. మరి మీ ఇంట్లో ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా హాస్పిటల్ పని పడితే, హాస్పిటల్ కి మనం ఖర్చు పెట్టాల్సి వస్తే 5,000 10,000 కావాలంటే, ఒక 50,000 కావాలంటే ఏం చేస్తాం? ఊరుకుంటామా? పైసలు లేవని అక్కడ ఇక్కడ అప్పో సప్పో చేస్తాం, మనం హాస్పిటల్లో చూపిస్తాం. ఇక్కడ కూడా అంతే. 12 నెలల కాలంలో నెలకి 1,00,000 రూపాయలు కావాలంటే, నెలకి 1,00,000 రూపాయలు కావాలంటే ఎట్టి పరిస్థితిలో 3,500 రూపాయలు పెట్టి మనం వస్తువులు కొనుక్కోవాల్సిందే. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. ఇలా మీరు ప్రొడక్ట్స్ కొన్న తర్వాత మీరు ఏం చేయాలో మీకు ఒక గైడెన్స్ ఇస్తాం. దీంట్లో మీరు కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.
అంటే మనం లిస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎట్లా ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాలి, అలాగే విజువలైజేషన్ ఎట్లా చేయాలి, ఇలా కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని మీకు పెడతాం. అవి చూసి ఒక 10 రోజుల వరకు దాని నుంచి మీరు బాగా నేర్చుకోవాలి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఒకటే, తూచా తప్పకుండా పాటించాల్సిందే. మీరు పాటించకపోతే మీరు ఏమీ చెయ్యలేరు, ఏమి సక్సెస్ కాలేరు. అలా మీరు ప్రొడక్ట్స్ తీసుకొని ఆ 10 రోజుల వరకు మీరు అవన్నీ నేర్చుకొని దాని తర్వాత ఏం చేయాలంటే, ప్రతి నెల ఒక్కరు చొప్పున 3,500 రూపాయల వస్తువులతో కొనిపిస్తూ 12 నెలల కాలం పాటు నెలకొక్కరు చొప్పున ఈ బిజినెస్ లో మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. మరి మీకు తెలిసిన కొన్ని వందల మంది ఉంటారు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్, మీకు తెలిసిన వాళ్ళలో ఎంతో మంది 10,000కి 20,000కి అడ్జస్ట్మెంట్ అయిపోయి జీవితాన్ని గడుపుతా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో బర్నింగ్ డిజైర్ తో ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నెలకొక్కరిని ఈ బిజినెస్ లోకి 3,500 రూపాయల వస్తువులు కొనిపిస్తూ ఉంటే చాలు. 12 నెలల కాలం పాటు నెలకొక్కరిని. మరి నెలకొక్కరిని మనం ఇంట్రడ్యూస్ చేయలేమా? మనం చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఎలాగైతే సిస్టమేటిక్ గా క్లాస్ బై క్లాస్ అవుతామో, ఇక్కడ కూడా నెలకొక్కరు చొప్పున ఒక సిస్టమేటిక్ వేలో మీకున్న కొన్ని వందల మందిలో మీరు సండే చేస్తారా, మండే చేస్తారా, పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, హాలిడేస్ లో చేస్తారో, కానీ మనస, వాచ, కర్మన ఏదైతే చెయ్యాలో అది తూచా తప్పకుండా మీరు పాటిస్తే 100% ఈజీగా, చాలా ఈజీగా నెలకొక్కరిని ఈ బిజినెస్ లో మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి ప్రతిరోజు ఒక్కసారి ఫోన్ చేసి మీరు టచ్ లో ఉండాలి. మీరే మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతిరోజు ఫోన్ చెయ్యాలి. ఎస్, ఇది రెండో కండిషన్. ఇక మూడోది వచ్చేసి, మీరు ఎవరైతే ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చారో కండిషన్ ఏంటంటే, మీరెవరైతే నెలకొక్కరి చొప్పున ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చారో వాళ్ళు కూడా నెలకొక్కరి చొప్పున తీసుకొచ్చే విధంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉండాలి, ట్రైనప్ చేస్తా ఉండాలి. వాళ్ళతో పాటు మీరు మీటింగ్లకు అటెండ్ అవుతుండాలి, ట్రైనింగ్లకు అటెండ్ అవుతుండాలి, నేర్చుకుంటా ఉండాలి. ఈ 3 పనులు మీరు చేస్తే చాలు. ఎంత సింపుల్ పని అండి, ఎంత సింపుల్ పని అండి. ఇక్కడ లక్షలు పెట్టట్లేదు, కోట్లు పెట్టట్లేదు, వేలు పెట్టట్లేదు, మీరు చదువుకున్నారు అడగట్లేదు. జస్ట్ మీలో జీవితంలో ఎదగాలన్న కోరిక ఉంటే, మీ ఇంటికి కావలసిన నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కుంటూ మీకు తెలిసిన కొన్ని వందల మందిలో నెలకొక్కరి చొప్పున ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని ట్రైనప్ చేస్తూ వాళ్ళతో కలిసి నెలకి 1,00,000 రూపాయలు 12 నెలల కాలంలో సంపాదించుకునే ఇంత అద్భుతమైన అవకాశం. ఎస్, మరి ఇవి మీరు చేయాల్సిన పనులు. మరి దీని తర్వాత ఏంటని చూద్దాం. ఎస్, అయితే మరి ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ కొంతమంది బర్నింగ్ డిజైర్స్ ఉన్న పీపుల్స్ ని తయారు చేసింది. ప్రతి 6 నెలలకోసారి 500 నుంచి 2,000 మంది ఫారెన్ ట్రిప్ ఫ్రీగా వెళ్తా ఉంటారు. ప్రతి 6 నెలలకోసారి 500 నుంచి 2,000 మంది ఫారెన్ ట్రిప్ ఫ్రీగా వెళ్తా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని వెస్టేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. అలాగే 5,500 మందికి పైగా కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెస్టేజ్ లో. అలాగే 2,000 మందికి పైగా సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ ద్వారా. అలాగే 4,000 మందికి పైగా నెలకి 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అలాగే 200 మందికి పైగా సెకండ్ జనరేషన్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ జనరేషన్ అంటే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి సేమ్ ప్రమోషన్, సేమ్ ఇన్కమ్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకోటి చేసినా మీరు చేస్తేనే వస్తాయి. మీ తర్వాత మీ పిల్లలకి అదే ప్రమోషన్ గాని, అదే ఇన్కమ్ గాని ఏ జాబ్ లో ఇస్తారా? లేదా ఏదైనా బిజినెస్ చేశారు, కోట్లు పెట్టారు, మీ తర్వాత మీ పిల్లలకు అప్పచెప్తే వాళ్ళు దాన్ని పెంచుతారా, ముంచుతారా? గ్యారంటీ ఏమైనా ఉందా? కానీ ఇక్కడ 3rd జనరేషన్ వరకు కూడా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిస్టమ్ లో. మరి దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏంటంటే, జస్ట్ ఒక 12 నెలల కాలం పాటు ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చామో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని తూచా తప్పకుండా పాటిస్తే ఇవన్నీ మీరు లైఫ్ లో పొందవచ్చు. మరి ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం ఇంకేమన్నా ఉంటుందా? ఎస్. మరి దానికి మేమేం చేస్తాం? మీకు అవన్నీ కావాలంటే మా తరఫు నుంచి మేమేం చేస్తామంటే, అంటే మిమ్మల్ని ఎవరైతే దీనికోసం ఇన్వైట్ చేశారో, ఈ రోజు సెషన్ కి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు మేము కలిసి మీకు సపోర్ట్ చేస్తాం.
ఎస్, మీకు సీరియస్ గా మీ జీవితం పట్ల మీరు సీరియస్ గా ఉంటే, ఎస్, మీ కళల పట్ల మీ కోరికల పట్ల మీరు సీరియస్ గా ఉంటే, నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఏది ఏమి జరిగినా నేను అనుకున్నది సాధిస్తా అన్న కసి మీలో ఉంటే, ఎస్, సరెండర్ టు సిస్టమ్, సరెండర్ టు సిస్టమ్. మీ రంగాలలో మీరు ఎక్స్పర్ట్ కావచ్చు, మీకు టాలెంట్ ఉండొచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఈ సిస్టమ్ లో మీరు జీరోనే. ఎస్, మీరు జీరోనే. ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ లో తీసుకొచ్చారో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అవుతే, చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తే, చెప్పింది చెప్పినట్టు సిస్టమ్ ని మీరు ఫాలో అవుతే, సరెండర్ అయిపోతే, సరెండర్ అంటే మనకి మనం సమర్పణం అవ్వడము, మనకి మనం సరెండర్ అవ్వడం. ఏది చేసినా ఎంత చేసినా ఎస్ నేను చేస్తాను, ఇంకా దానికి కారణాలు ఏం చెప్పొద్దు, ఇది ఇట్లా అదట్లా అని. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటారో అప్పుడే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. మరి ఆ విధంగా మీకు గైడెన్స్ ఇస్తా ఉంటాం, ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాం, సపోర్ట్ చేస్తా ఉంటాం. ఎస్, మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా, దీంట్లో మీరు డెవలప్ కావడానికి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా అందరం కలిసి ఇస్తాం. కాబట్టి అందరూ కలిసి దీంట్లో డెవలప్ కావచ్చు. కాకపోతే మీలో ఒకే ఒక్క కోరిక ఉండాలి, జీవితంలో ఎదగాలండి బలంగా. ఎస్, జీవితాంతం 10,000కి 20,000కి జీవితాంతం అడ్జస్ట్మెంట్ అయితే బతుకుదామా? ఒక 20,000కి 30,000కి 40,000కి 40 సంవత్సరాలు జీవితాన్ని గడుపుదామా? లేదా ఒక 12 నెలల కాలం పాటు మనస వాచ కర్మన ఈ సిస్టాన్ని ఫాలో అవుతూ మన జీవితాన్ని మార్చుకుందామా? నెలకి లక్షలు సంపాదిద్దామా? ఒక 5 సంవత్సరాల్లో మనం రిటైర్మెంట్ అవుదామా అని మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. 100% మీకు నిజంగా జీవితం ఎదగాలని కోరిక బలంగా ఉంటే ఇంకా నో మ్యాటర్ వాట్ ఎక్స్క్యూజులు ఏముండవు. ఏదైతే చెయ్యాలో, ఏదైతే యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉందో దాన్ని మీరు ఫాలో అవుతే 100% కావచ్చు. ఎస్, ఇది ఈ రోజుకి బర్నింగ్ డిజైర్ పీపుల్స్ యొక్క సెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోండి. మీకు ఎవరైతే ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు ఇమీడియట్ గా కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, లేదా మాకైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.